హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ప్రస్తుతం కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ పై బ్యాన్ విధించేందుకు అక్కడి గవర్నమెంట్ ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. రీసెంట్గా ఆ రాష్ట్రంలోని మంత్రి ప్రియాంక్ ఖర్గే సిద్ధరామయ్యకు ఒక లేఖ రాయడం, దానిపై సిద్ధరామయ్య పరిశీలిస్తూ తమిళనాడులో ఏ విధంగా అయితే ఆర్ఎస్ఎస్ పై బ్యాన్ విధించారో అదేవిధంగా మన రాష్ట్రంలో అది పాసిబుల్ అవుతుందా లేదా అని చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. దీన్ని బట్టి చూసుకుంటే ఇకపై నుంచి ఆర్ఎస్ఎస్ శాఖలను ప్రభుత్వ స్థలాల్లో గానీ, లేదంటే విద్యాలయాల్లో, దేవాలయాల్లో ఈ విధంగా నిర్వహించుకోకుండా చూసేందుకు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా అని అనుమానం అయితే కలుగుతోంది. మరి దీనిపై పూర్తి వివరాలను ప్రస్తుతం మన ముందున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, అది ప్రస్తుతం కర్ణాటకలో ఈ నిషేధం విధించే దిశగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. దీన్ని ఎలా చూడాలి సార్? ప్రియాంక ఖర్గే ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరము ఆ, ఎప్పుడో రాశాడు. బహుశా నేను అనుకుంటాను అక్టోబర్ 4 ఆ! కన్నా ముందే రాశాడు. అక్టోబర్ 4 రాశారు. మరి అది ఇప్పుడు బయటికి వచ్చింది. అలా నిజంగా నిషేధం చేయాలనుకుంటే పబ్లిక్ లో మాట్లాడొచ్చు కదా, ఎందుకు రహస్యంగా ఉత్తరాలు రాయాలి? ఆ రహస్యంగా రాసిన ఉత్తరాలు బయటికి రావాలి. హ్మ్. ఇదంతా ఏంటంటే ఒక నాటకం. ఆయన రాయడము, అది లీక్ చేయడము, ప్రజల్లోకి పంపించడము, ఇదంతా ఒక ఒక డ్రామా. కాంగ్రెస్ ఇటువంటి డ్రామాలు ఆడించడంలో ఆరితేరినటువంటి విషయం మన అందరికీ తెలుసు. అంటే హ్మ్. ఆ ఇలా రాశారు, ఇలా బయటికి వచ్చింది. ఆయన అన్నాడు స్కూల్స్, కాలేజెస్, టెంపుల్స్, వాటి గ్రౌండ్స్, ప్లే గ్రౌండ్స్, క్లాస్ రూమ్స్ ఇవి కూడా ఆర్ఎస్ఎస్ యాక్టివిటీకి వాడద్దు. ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ లో ప్రభుత్వ గ్రౌండ్స్ లలో, మైదానాల్లో ఆర్ఎస్ఎస్ శాఖలు జరగకూడదు. దండాతోటి ఆ, వాళ్ళ యొక్క ప్రదర్శనలు అవి చేయకూడదు. వీళ్ళు ఆర్ఎస్ఎస్ స్కూళ్ళలో విష బీజాలు నాటుతున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. నెక్స్ట్ జనరేషన్ చెడగొడుతున్నారు. హ్మ్. ఇలాంటివన్నీ ఆ, ఏమంటారు, రొటీన్ లాంగ్వేజ్ ఇది. ఎవరు హ్మ్. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే, అంటే మన మల్లికార్జున్ ఖర్గే యొక్క సరే. హ్మ్. కుమారుడు ఆయన, నా సొంత కుమారుడు. ఆయన ఉత్తరం రాయాల్సిన పని ఏముంది? హరి, ఆయన ఒక వన్ ఆఫ్ ది క్యాబినెట్ మినిస్టర్స్ ఆయన, హ్మ్. కదా. వన్ ఆఫ్ ది క్యాబినెట్ మినిస్టర్స్ ఉన్నప్పుడు క్యాబినెట్ మీటింగ్ లో లేవనెత్తొచ్చు కదా, అంతగా అవును. అయితే. అవును. కనుక క్యాబినెట్ అందరూ కలిసి ఒక నిర్ణయం చేసేసి మేము నిషేధిస్తున్నాం ఆర్ఎస్ఎస్ కర్ణాటకలో అని చెప్పొచ్చు కదా. కనుక హ్మ్. కాంగ్రెస్ ఏదైతే చెప్తుందో అది చేస్తుంది అని గ్యారంటీ ఏమీ ఉండదు. ఈవెన్ గ్యారంటీలు వారంటీలు కూడా ఏ గ్యారంటీ లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలు, గ్యారంటీలకే గ్యారంటీ లేదు. ఇలాంటి వాటికి ఏం గ్యారంటీ ఉంటుంది? ఎన్నికల్లో చెప్పారు, ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చారు. ఏంటి? మేము బజరంగ్ దళ్ను ఆ ఇచ్చేస్తాము, నిషేధిస్తాం. నిషేధిస్తాం. ఎందుకు? కేంద్రం పిఎఫ్ఐ చేసింది కనుక. ఓ పిఎఫ్ఐకి ఈక్వల్ ఇది బజరంగ్ దళ్ కూడా, కనుక దాన్ని నిషేధిద్దాం. పిఎఫ్ఐ నిషేధిద్దాం అనలేదే మరి. హ్మ్. పిఎఫ్ఐ పిఎఫ్ఐ ఈరోజు దేశం అంతా కూడా, నేను గుర్తు చేస్తున్నాను మీకు హరి, సార్. 10 ఏళ్లు కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో దేశమంతా నెలకు 15 రోజులకు ఒక బాంబు పేలింది. అవును. ఆ, వాటి వెనకాల ఈ టెర్రర్ ఆర్గనైజేషన్స్ కొన్ని ఈ దేశంలో నిగూ ఆ, ఆ, నిగూఢంగా, రహస్యంగా ఎన్నో యాక్టివిటీస్ చేశాయి. ఎన్నో రైళ్లు ధ్వంసం చేశాయి బాంబులేసి. మన బాంబే మీద 2-3 సార్లు దాడులు చేశారు వీళ్ళంతా కూడా. ఇవన్నీ ఎందుకు ఇప్పుడు చేయడం లేదు? ఈ 10 హ్మ్. ఇయర్స్ లో ఒక్క ఇన్సిడెంట్ కూడా ఎందుకు జరగడం లేదు? ఎందుకు అంటే ఇలాంటి సంస్థలను అన్నిటినీ మోడీ బ్యాన్ చేసి పెట్టారు. పిఎఫ్ఐ బ్యాన్ అయిన తర్వాత దేశంలో అలజడి లేదే. వాళ్ళకు విపరీతమైన డబ్బులు వచ్చాయి. మన దగ్గర డీమానిటైజేషన్ దెబ్బ వాళ్ళపైన ఉంది. మన డిమానిటైజేషన్ దెబ్బ ఈరోజు నక్సలైట్ల మీద ఉంది. మన డిమానిటైజేషన్ దెబ్బ యాంటీ నేషనల్స్ అందరి మీద ఉంది. హ్మ్. డిమానిటైజేషన్ వృధా పోలేదు. కనుక డిమానిటైజేషన్ అనేది ఒక డైనమైట్ అది. అది పనిచేసింది. ఈ హ్మ్. శక్తులకు డబ్బులు లేకుండా అయిపోయినాయి. డిమానిటైజేషన్ కారణంగా యాంటీ నేషనల్స్ కు డబ్బులు లేకుండా పోయినాయి. బలహీన పడ్డారు ఎక్కడికి వాళ్ళు అక్కడ. హ్మ్. అందుకే పిఎఫ్ఐ బ్యాన్, ఇంత ఇన్ని చర్యలు దేశంలో జరిగిన వాటికి అన్నిటికీ పిఎఫ్ఐ ఉంది దాని వెనకాల. కానీ పిఎఫ్ఐ బ్యాన్ చేస్తామని అంటారు వీళ్ళు ఎప్పుడన్నా? నో. అస్సలు. పూటకోసారి ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేస్తామని అంటారు. మీ హ్మ్. కాంగ్రెసే, మీ కాంగ్రెస్ ప్రభుత్వమే
స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఈ ఈ ఒక నినాదం. మీరు ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేయాలి. పెద్ద నింద తీసుకొచ్చేసారు, గాంధీ మహాత్ముని చంపారు అని చెప్పి ఒక నింద వేసేస్తే ఒక సంస్థ చచ్చిపోతుంది. అవును. నువ్వు బ్రతుకుతామా? గాంధీని చంపావు అనే ఒక మాట నీ మీద మోపితే నువ్వు బ్రతుకుతావా ఈ దేశంలో? అంత గొప్ప లేదు. మహాత్ముని చంపావు అని అంటే ఈ దేశంలో తిరగగలుగుతావా? ప్రజలు నిన్ను కొట్టి చంపుతారు, గాంధీని అంతేందుకు చంపిన సార్, వాళ్ళు. సార్ ఒక్క విషయం యాడ్ చేస్తా. గాంధీని గాడ్సే చంపాడు అని తెలిసిన తర్వాత, గాడ్సే బ్రాహ్మణుడు అని తెలిసిన వెంటనే మహారాష్ట్రలో పెద్ద ఎత్తున బ్రాహ్మణులను చంపేసిన పరిస్థితి ఉండేది సార్. అంతే కదా. ఉమ్, కాంగ్రెస్ ఎప్పుడైనా ఇలాంటివన్నీ చాలా చేసింది. సిక్కులను చంపలేదా? ఉమ్, ఒక ఇందిరాగాంధీని చంపాడు, ఎవడో దుర్మార్గుడు చంపాడు, సిక్కులందరూ చంపినట్ట మరి. అదే. మీరు ఊచకోత కోసారు కదా ఢిల్లీలో సిక్కులను అందరినీ కూడా. ఇది కాంగ్రెస్ కున్న చరిత్ర ఇది. అందుకని ఒక నేరం మోపారు. మరి అటువంటి నేరం నిజం నిలకడ పైన తెలుస్తుంది అనేది ఆర్ఎస్ఎస్ కున్న నమ్మకం. ఉమ్, అందుకే నిజం తేలింది, కోర్టులో తేలింది. కోర్టు స్వయంగా ఉండి ఆర్ఎస్ఎస్ ఏ సంబంధం లేదు, ఇదంతా కూడా హిందూ మహాసభ చేసినటువంటి పని, హిందూ మహాసభలో పనిచేశాడు ఆయన, ఆ గాడ్సే. కనుక ఉమ్, అంతవరకే పరిమితం చేశారు అందరినీ. అలా నిషేధం నుంచి బయటపడ్డది 75, 1975. ఆ అదేది ఆ ఎమర్జెన్సీ తర్వాత కూడా ఆ ఆర్ఎస్ఎస్ పైన నిషేధం వచ్చింది. కానీ నిషేధం కోర్టులే తొలగించేశాయి. 92లో 92లో ఆ అయోధ్య ఇది బాబరీ మసీదు ధ్వంసం తర్వాత నిషేధం పెట్టారు, కానీ కోర్టులే తొలగించేశాయి. అవును. కనుక చాలా సార్లు ఈ కమ్యూనిస్టులు, తెలకపల్లి రవి అని ఒకడు ఉన్నాడు, ఆ, ఉమ్, అడ్డం అవును. వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఆర్ఎస్ఎస్ పైన నిషేధాలు ఎందుకు పోయినాయి తెలుసా? పెట్టారు నిషేధం నిజమే, కానీ పోయింది ఎందుకు? ప్రతిసారి వీళ్ళు పోయారంట కోర్టులో వెళ్ళి ఇంకోసారి ఇట్లా చేయమని రాసిచ్చారట. ఏం చేశారు? ఇంకోసారి ఇలా చేయము అని అంటే ఇప్పుడు ఏం చేశారు? ఆ అదే. చేసింది వీళ్ళు ఒప్పుకున్నారా? కనుక ఇంకోసారి చేయమన్నారా? కనుక గాంధీని హత్య చేశాము, ఇంకోసారి చెయ్యము అని చెప్పారా? ఏం అదే. పిచ్చి మాటలు ఇవన్నీ కూడా. వీళ్ళు మేధావులా? వీళ్ళంతా జర్నలిస్టా? ఇలాంటివన్నీ మాట్లాడుతుంటారు. కనుక ఆర్ఎస్ఎస్ పైన నిషేధం అనేవి ప్రయోగాలు, ఇవి కాంగ్రెస్ చేసింది, నాలుగు ఖర్చుకున్నది. ప్రతిసారి కాంగ్రెస్ తప్పిదం చేసింది, నాలుగు ఖర్చుకున్నది. కనుక చెయ్యలేము అని తెలుసుకున్నది. అయినా ఇప్పటికి కూడా ఇటువంటి వాగుడంతా ఎందుకు వాగుతుంటారు అంటే ప్రత్యేకమైన దీని కొరకు, ఒక అటెన్షన్ కొరకు. అసలు నేను అంటున్నాను, ఇంటర్నల్ పాలిటిక్స్ కు కాంగ్రెస్ కి ఎప్పుడెప్పుడు సమస్య వస్తుందో ఉమ్, అప్పుడప్పుడు ఇలాంటి సమస్యలు లేవనెత్తుంది. సిద్ధిరామయ్యకు పోయే కాలం వచ్చింది అంటే అర్థమైంది, పీరియడ్ అయిపోయింది అనేది. అవును. డీకేకు ఇచ్చిన హామీ ప్రకారం డీకేను చేయాలి. చేయాలి. కనుక సిద్ధిరామయ్యని తీసేస్తే డిస్టర్బ్ అవుతుంది అని భయపడుతున్నారు వీళ్ళు, ఢిల్లీలో ఉండేవాళ్ళు. కనుక సిద్ధరామయ్య కూడా ఏం చేస్తున్నాడు, డీకే డిమాండ్ చేస్తాడేమని ముందు ముందుగానే ఎవరినో ఒక మినిస్టర్, కేబినెట్ మినిస్టర్ ఓ గొడవ చేపిస్తాడు. అలాంటి గొడవలో భాగమే ఇదంతా కూడా. ఒకవైపు హోమ్ మినిస్టర్ పరమేశ్వర్ అని ఆయన ఒక మాట చెప్తా ఉన్నాడు, నేనే ఎందుకు కాకూడదు ముఖ్యమంత్రిని అని ఉమ్, ఊరికే అని అంటాడు. అంటే డీకే ఒక్కడే కాదు పోటీలో, మేమంతా ఉన్నాం అంటే ఇగో ఇంతమంది గొడవ చేస్తున్నారు, బాగుండదు, ఇప్పుడు డిస్టర్బ్ చేయొద్దు అని న్యూట్రల్ చేయాలి అని. ఇది ఒక ఎత్తుగడ అన్నట్టు. అలాగే ఈయన ఒక కొత్త ఇష్యూ లేవనెత్తాడు, ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేయాలి, ఆర్ఎస్ఎస్ వాళ్ళు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకలో అంతటా కూడా గొడవలు చేయాలి, లా అండ్ ఉమ్, ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలి. క్రియేట్ చేస్తే అప్పుడు వద్దు వద్దు సిద్ధరామయ్య ఉన్నాడు, కొద్దిగా కంట్రోల్ చేస్తాడు, ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయదు. సో ఇలాంటివన్నీ వాళ్ళ ఎత్తుగడలో భాగంగా కాంగ్రెస్ ఇలాంటి నీచమైనటువంటి ఆ వీటికి దిగజారుతూ ఉంటుంది. ఆ కొత్త కొత్త డిమాండ్లు ఆ విధంగా తమ అవసరాలను బట్టి ఆ ఆ, ఇటువంటి డిమాండ్లు వాళ్ళు చేస్తూ ఉంటారు. కనుక భారత్ యొక్క ఏకతను కోసమే ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది. భారత్ ను ఒక్కటి చేయడానికే పనిచేస్తుంది ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా ప్రజల్లో విషం నింపడానికి కాదు. కనుక ఉమ్, భారత్ వ్యతిరేక శక్తులకు ఆర్ఎస్ఎస్ అంటే భయం. అలాంటి ఆర్ఎస్ఎస్ 100 ఏళ్లు చేసుకుంటుంది ఇప్పుడు. ఏ సంస్థ, సామాజిక సంస్థ ఇంత అద్భుతంగా 100 ఏళ్లు ఎప్పుడు ఒక ముక్కలు కాకుండా, డివైడ్ కాకుండా పనిచేసిన సంస్థలు ఈ దేశంలో కాదు, వరల్డ్ వైడ్ కూడా ఎక్కడ కనపడవు. కనుక ఇంత గొప్పగా మీరు 100 ఏళ్ల ఉత్సవాలు చేస్తే మాకు కన్ను గుర్తుంది. కనుక ఈ సందర్భంగా మేము ఏదైనా మాట్లాడాలి. ఆర్ఎస్ఎస్ కమ్యూనిస్టులు అందరూ కూడా మీరు ట్రోల్ చేస్తూ ఉన్నారు, రకరకాల ఏంటో అది పెట్టి విడి పెట్టి లేని ఆరోపణలన్నీ మోపి ఆర్ఎస్ఎస్ మీద ట్రోల్ చేస్తున్నారు. 100 years లో
మీరు అదేది స్వతంత్ర పోరాటంలో ఎక్కడ వెళ్ళారు మీరు? ఉమ్, మీరు లేరు స్వాతంత్ర. మా దేశభక్తిని పరిశీలిస్తారని మీరు క్వశ్చన్ చేస్తారా? మీరు అది. దేశద్రోహులు మీరు. కమ్యూనిస్టులు అనే వాళ్ళే దేశద్రోహులు. చైనా నుంచి, రష్యా నుంచి అరువు తెచ్చుకున్న సిద్ధాంతంతో ఈ దేశంలో బతుకుతున్నారు. ఉమ్, ఢిల్లీలో జేఎన్యూలో నిలబడి అడ్డంగా మాట్లాడారు మీరు. దేశ్ కా బర్బాది తక్ జంగ్ కరింగే అన్నారు. ఇదా ఉమ్, మీరు మాట్లాడేది? ఈ దేశం యొక్క బర్బాది ఓపెన్ గా చెప్పారు. మీడియా ముందర చెప్పారు. మీరు దేనికి కొరకు పనిచేస్తున్నాము? ఈ దేశం యొక్క బర్బాది అంటే సత్యనాశనం అయ్యేంత వరకు మేము పనిచేస్తాము. ఇది కదా మీరు పబ్లిక్ లో చెప్పింది. మీరు దేశభక్తిని ప్రశ్నిస్తారా? ఆర్ఎస్ఎస్ యొక్క దేశభక్తిని. అది. ఆర్ఎస్ఎస్ స్వాతంత్ర పోరాటంలో ఉందా లేదా అని ప్రశ్నిస్తారా? ఆ? మీరు ఎంత, మీ సైజ్ ఎంత, మీ బలం ఉమ్, ఎంత ఈ దేశంలో? ఆ? ఉమ్, ఆరిపోయే దీపం మీది. కనుక మీరు ఆర్ఎస్ఎస్ యొక్క దేశభక్తిని, స్వాతంత్ర పోరాటంలో మీ పాత్రని, హెడ్గే వారు స్వయంగా దేశభక్తుడు. హెడ్గే వారు స్వయంగా ఆ విప్లవకారుడు ఉమ్, స్వాతంత్ర పోరాటంలో. హెడ్గే వారు ఆర్ఎస్ఎస్ స్థాపకుడు, స్వయంగా కాంగ్రెస్ ఉద్యమకారుడు ఆయన. ఆయన సహాయ నిరాకరణ ఉద్యమంలో ఉన్నాడు. జైలుకి వెళ్ళాడు. కంటిన్యూస్ గా 9 నెలలు జైలుకి వెళ్ళాడు. నాగపూర్ లో ఆర్ఎస్ఎస్ ను ఎక్కడైతే ప్రారంభించాడో అక్కడే కాంగ్రెస్ జాతీయ మహాసభలను పెట్టాడు. ఇలాంటివన్నీ చరిత్ర ఆర్ఎస్ఎస్ ఉంది. అయినా సరే ఎందుకు ఆర్ఎస్ఎస్ ను ప్రారంభించారు హెడ్గే వారు? ఇది మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయము. మీరు ఆర్ఎస్ఎస్ ను ప్రశ్నించాల్సింది కాదు. ఆర్ఎస్ఎస్ అందుకే దే జాతీయ పోరాటంలో, స్వతంత్ర పోరాటంలో నిండా మునిగిన డాక్టర్ హెడ్గేవార్ శాఖను ప్రారంభించారు. 25లో స్వాతంత్రం ఉమ్, రాకముందే ప్రారంభించారు. ఎందుకు అంటే హిందూ ఐక్యత కోసము ప్రారంభించారు. దేశంలో హిందువులను అందరినీ ఒక్కటి చేయాలి. హిందువులు విడిపోవడం కారణంగానే స్వాతంత్రం కోల్పోయారు. కనుక రేపు స్వాతంత్రం వచ్చాక, మీరు రాజ్యాంగం కన్నా ముందు సెక్యులర్ రాజ్యం అయితే కాదు కదా ఇది. రాజ్యాంగం రాలేదు, స్వాతంత్రం రాలేదు, అప్పుడు సెక్యులర్ దేశం కాదు కదా. ఆ, కనుక అప్పుడు చెప్పాడు ఈ మాట. ఏది? హిందూ వంక హిందూ దేశం. ఉమ్, ఈ దేశం ఎవరిది అంటే హిందువులది. ఎప్పుడైతే విడిపోయినామో ఆ దేశం ఎవరిది? అది అది పాకిస్తాన్ది. ముస్లింలందరూ అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడ వాళ్ళు ఒక దేశం పెట్టుకున్నారు. ద్విజాతి సిద్ధాంతము, మేము కలిసి ఉండలేమన్నారు. వెళ్ళారు. పాకిస్తాన్ అని దాన్ని పిలిచినప్పుడు ఇది హిందుస్థాన్ అవుతుంది. కనుక హిందుస్థాన్ గట్టిగా నిలబడాలంటే హిందువులు ఒక్కటిగా ఉండాలి. దానికోసమే ఆ, మరి శాఖ ప్రారంభించారు. కనుక స్వాతంత్రానికి పూర్వము ఏం చేశారు స్టోరీలు చెప్పనికే కాదు. ఇప్పుడు స్వాతంత్రం వచ్చాక మీరు ఏం చేశారు అనేదే చాలా ప్రధానమైనటువంటి విషయం. ఉమ్. స్వాతంత్రం వచ్చాక మీరు ఏం చేశారు? స్వాతంత్రం ఈ దేశం యొక్క ఆ దీనికోసం, జాతి జెండా కోసం. జాతి సరే. జెండాను అవమానించారు కదా నక్సలైట్లు. ఆ, కనుక సరే, దాని ఇంకొక కొరకు పోరాడి విషయం యాడ్ చేస్తా సార్. 1962 ఇండో చైనా వార్ సమయంలో ఇక్కడి కమ్యూనిస్టులు చైనా సైనికుల కోసం రక్తదానాలు చేశారు. అంతేకాకుండా చైనాలో ఎప్పుడు ఇబ్బంది పడినా కూడా ఇక్కడ వీళ్ళు ఉద్యమాలు చేశారు సార్. ఒక సామెత ఏముందంటే చైనాలో వర్షం పడితే ఇక్కడ వీళ్ళు గొడుగులు ఉమ్, పట్టుకుంటారు అనే సామెత గొడుగులు కూడా పడతారు. ఉంది. సో ఇలాంటి వారు ఆర్ఎస్ఎస్ దేశభక్తిని ప్రశ్నిస్తున్న సమయం ఇది. అందుకే అంటున్నాను, మీరు ఈ దేశ ద్రోహులు మీరు. కనుక ఉమ్, 62 చైనా యుద్ధం అప్పుడు మీరు ఏం మాట్లాడారు? ఎవరి వైపున నిలబడ్డారు అని ఒక దిక్కు ప్రశ్నిస్తున్నా. అదే 62 యుద్ధంలో సైన్యానికి సహాయంగా నిలబడ్డటువంటి వాలంటీర్స్ ఎవరు? ఆర్ఎస్ఎస్ కదా నిలబడ్డది. అందుకోసమే కదా ఏ ఆర్ఎస్ఎస్ ను నిషేధించాడో నెహ్రూ, అదే ఆర్ఎస్ఎస్ ను ఆహ్వానించి పరేడ్ లో ఎర్రకోట ముందల సైన్యంతో సమానంగా పరేడ్ చేయించారు కదా, ఉమ్, కవాతు చేశారు కదా ఆర్ఎస్ఎస్. ఇంతవరకు ఈ దేశ చరిత్రలో ఇంకేదైనా సంస్థ అంత గొప్ప మర్యాదను పొందిందా? నా లేదు. ప్రశ్న. మరి ఇది చేసింది ఎవరు అంటే మీ నెహ్రూ. అవును. మీ నెహ్రూ కదా. మీ నెహ్రూను వెళ్ళి ప్రశ్నించండి, ఇట్లా ఎందుకు చేశావు అని ప్రశ్నించి. అప్పుడు మీకు అర్థమవుతుంది. నెహ్రూ చెప్తాడు, అదే. అది కాదురా బాబు, ఆర్ఎస్ఎస్ అటువంటి సంస్థ కాదు అని ఆయనను ప్రార్థించండి. ఎట్లయితే గవాయి చెప్పాడు చూడండి, మీ విష్ణుమూర్తిని ప్రార్థించమని. ఉమ్, అట్లాగే నేను కాంగ్రెస్ వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే, మీరు చచ్చి స్వర్గాన ఉన్న నెహ్రూను ప్రార్థించండి.
నెహ్రూ మీకు చెప్తాడు, అప్పుడు జ్ఞానోదయం అవుతుంది. సార్ ఇంకొక కనుక విషయం యాడ్ చేస్తా సార్. వీళ్ళకి నెహ్రూ వరకు వెళ్ళే అవసరం కానీ లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రియాంక ఖర్గే లెటర్ రాసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొంత తండ్రి మల్లికార్జున ఖర్గే 2002లో ఆర్ఎస్ఎస్ శాఖను వెళ్ళి విజిట్ చేసి వచ్చారు సార్. సొంత తండ్రిని అడిగినా కూడా దీని గురించి పూర్తిగా తెలుస్తుందనే అనుకోవచ్చు. సొంత తండ్రిని అడిగితే చెప్తాడు, ఆయన బ్రతుకున్నాడు కనుక చెప్పగలుగుతాడు. కానీ ఆయన అవును. కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్నాడు కదా, కనుక అవును. కొడుకును కాదన్నాడు. ఇప్పుడు ఉమ్, ముఖ్యంగా ఏంటంటే వీళ్ళిద్దరు కూడా ఆ ఇది ఆ కలబుర్గి ఆ పార్లమెంటు జిల్లా, కలబుర్గి జిల్లాలో అవును. చిత్తాపూర్ అనేటువంటి అసెంబ్లీ నుంచి ఈయన గెలిచాడు. ఉమ్, ఎవరు ప్రియాంక కొడుకు ఖర్గే. ప్రియాంక ఖర్గే గెలిచాడు. కలబుర్గి నుంచి అప్పుడు ఖర్గే గెలిచేవాడు. అక్కడ ఆర్ఎస్ఎస్ బలంగా ఉంటుంది. ఓకే. ఆర్ఎస్ఎస్ ప్రతి ఇంట్లో ఆర్ఎస్ఎస్ ఉంటుంది, ఖర్గే ఇంట్లో కూడా ఆర్ఎస్ఎస్ ఉంటుంది. ఓకే. అందుకే ఖర్గే వాళ్ళ నాన్న కూడా అందుకే ఆర్ఎస్ఎస్ తో స్నేహం ఉంది. ఆయనకు ఉమ్, ప్రాబ్లం ఏం లేదు. అక్కడ లోకల్ ఆర్ఎస్ఎస్ వాళ్ళతో స్నేహం ఉంటుంది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు కాంగ్రెస్, టీడీపీ, టిఆర్ఎస్ ఈ విభేదాలు ఏమీ ఉండవు. ఇక్కడ కూడా మన హైదరాబాద్ లో ఎంతోమంది టిఆర్ఎస్ నేతలు మన దగ్గరికి వచ్చేవాళ్ళం, మనం కలిసేవాళ్ళం. ఓకే. వాళ్ళ వాళ్ళ ఊర్లలో శాఖల్లో పాల్గొంటారు. ఉమ్, ఆర్ఎస్ఎస్ నిషేధించలేదు ఏ పార్టీలోకి ఆ పార్టీలోకి వెళ్ళకూడదు, ఈ పార్టీలో వెళ్ళదు ఎప్పుడు కూడా చెప్పదు. ఎంతో మంది విద్యార్థి దశలో ఏబీవీపీలో పనిచేసే వాళ్ళు టిఆర్ఎస్ లో ఉన్నారు. ఉమ్, ఉమ్. టిఆర్ఎస్ లో ఉన్నారు, ఎమ్మెల్యేలు అయ్యారు, మినిస్టర్లు అయ్యారు. రేవంత్ కనుక రెడ్డి ఏబీవీపీ విద్యార్థి పరిషత్లో పనిచేశారు కదా సార్, ఏం సీఎం. ఏబీవీపీలో ఏబీవీపీలో పనిచేశాడు, ఆయనే చెప్పుకుంటాడు, మనం చెప్పే అవసరం లేదు కదా. అవును. కనుక ఇట్లా ఇప్పుడు నాగం జనార్దన్ రెడ్డి చాలా ఏళ్ళు సీనియర్ మినిస్టర్ ఎన్టీఆర్ దగ్గర. అవును. ఆయన తర్వాత బీజేపీలో కూడా వచ్చి జాయిన్ అయ్యాడు. కనుక వాళ్ళంతా ఆర్ఎస్ఎస్ వాళ్ళే. వాళ్ళ వాళ్ళ ఊర్లలో ఇప్పటికి కూడా సంవత్సరంలో ఒకసారి ముఖ్యంగా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు శాఖకు వచ్చే అలవాటు ఉంది. చాలా ఉమ్, మంది మినిస్టర్లు వస్తారు. నేను పేర్లు చెప్పగలను, 100 పేర్లు చెప్పగలను. ఉమ్, మినిస్టర్స్ ఆఫ్ టిఆర్ఎస్, మినిస్టర్స్ ఆఫ్ టీడీపీ, మినిస్టర్స్ ఆఫ్ కాంగ్రెస్, అట్లా ఆర్ఎస్ఎస్ శాఖలో వచ్చి కూర్చొని వెళ్ళే అలవాటు ఉంది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఒక దేశభక్తియుత సంస్థ, దీనికి రాజకీయాలకు సంబంధం లేదని వాళ్ళకి స్పష్టంగా తెలుసు. అలాంటి సందర్భంలోనే ఖర్గే వచ్చారు, వెళ్ళారు. ఎంతో ఉమ్, మంది వచ్చారు, వెళ్ళారు. ఇప్పుడు రాకపోవచ్చు, తర్వాత మళ్ళా రావచ్చు. కనుక ఈ అండర్స్టాండింగ్ వాళ్ళకు ఉంది. కాకపోతే ఓట్ల కోసం అప్పుడప్పుడు ఆర్ఎస్ఎస్ తిడితే ముస్లిం ఓటు వస్తుంది అనుకునే దగ్గర ఆర్ఎస్ఎస్ ని తిడుతుంటారు, పైకి తిడతారు, మళ్ళీ ఉమ్, బ్యాక్గ్రౌండ్ లో వచ్చి ఆర్ఎస్ఎస్ ని కలుస్తారు, అన్ని ఫెస్టివల్స్ లో కలుస్తారు. వాళ్ళు గట్టిగా మనతో చెప్తారు, అబ్బా ఆర్ఎస్ఎస్ లేకపోతే కష్టం అబ్బా, ఈ దేశం మల్ల ముక్కలు అవుతుంది, కొద్దిగా గట్టి పని చేయండి, ఏం చేస్తున్నారు మీరు అని వాళ్ళే చెప్తారు మనకొచ్చి. సో అవును. ఇలాంటి దుర్మార్గం రాజకీయాల్లో ఉంటాయి. కనుక ప్రియాంక్ ఖర్గే యొక్క స్టేట్మెంట్ చాలా లైట్ గా తీసుకోవాల్సినటువంటి స్టేట్మెంట్. ఉమ్, ఎవరు కూడా సీరియస్ గా పట్టించుకోవాల్సినది కాదే కాదు. వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్ సందర్భంగా వాళ్ళ అవసరం కోసం, సిద్దిరామయ్య అవసరం కోసమే ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది ఒక డ్రామా, ఇలాంటివన్నీ ఉపయోగిస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ విషయం గురించి పూర్తి అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.